అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెంకటాపురం అనే చిన్న గ్రామంలో అందరికీ అక్కలాగా ఆదరించే అమ్మాయి ఆరాధ్య. తండ్రి నడిపే చిన్న కిరాణా షాపు, తల్లి ఇంటి పనుల్లో బిజీ. ఆరాధ్య మాత్రం తన కష్టంతో డిగ్రీ పూర్తి చేసి గ్రామంలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఊరిలో ఓ నూతన వరుడు వచ్చాడు. అతని పేరు విక్రమ్. అమెరికాలో పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్. ఆరాధ్యను చూసిన ఒక్క క్షణం కూడా తన చూపుని తిప్పుకోలేకపోయాడు. విక్రమ్ తల్లిదండ్రులు కూడా ఆమెను తన కోడలుగా తీసుకురావాలని కోరారు. ఆరాధ్య కుటుంబం విక్రమ్ను చూసి ఆశ్చర్యపోయింది. అంత గొప్ప వ్యక్తి ఓ పల్లెటూరి అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? కానీ ఆరాధ్య మాత్రం తొలుత అంగీకరించలేదు. ఆమెకు తెలియని భయం వేధించింది. ఇతను నిజంగానే మంచివాడా, లేకపోతే ఏదైనా లెక్క చేసి వచ్చాడా? కానీ విక్రమ్ ప్రేమను నమ్మి కుటుంబం ఒత్తిడితో ఒప్పుకుంది. పెళ్ళి జరిగిపోయింది. అమెరికా వెళ్ళిన మొదటి కొన్ని రోజులు ఆనందంగా గడిచాయి. కానీ ఆ తరువాత విక్రమ్ నిజస్వరూపం బయటపడింది. అతను రాత్రిళ్ళు ఏదో రహస్యంగా పనిచేస్తుండేవాడు. ఎవరో అపరిచిత వ్యక్తులు ఇంటికి వస్తూ ఉండేవారు. ఆరాధ్య ఏదైనా అడిగితే విక్రమ్ కోపంగా మారిపోతాడు. ఒకరోజు ఇంట్లో ఓ మూలన తాళం వేసిన గదిలోంచి చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. భయంతో గదిని తెరిచే ప్రయత్నం చేసింది. కానీ విక్రమ్ అడ్డుకున్నాడు. ఈ గదిలో నీకు ఎప్పుడు రావాలనే అవసరం లేదు అంటూ హెచ్చరించాడు. ఒకానొక రోజు విక్రమ్ తల్లి కాల్ చేసి మాట్లాడుతూ, నీ ముందున్న కోడలు మిస్ అయిపోయిందని ఊహించగలవా అని ప్రశ్నించింది. ఆరాధ్య గుండె ఆగిపోయినంత పనయింది. అంటే విక్రమ్ గతంలో పెళ్లి చేసుకున్నాడా? అందరూ చెప్పింది అబద్ధం. తాను విక్రమ్కి రెండో భార్య. ముందు పెళ్ళైన ఆ అమ్మాయి ఏమైంది? ఈ షాక్ నుంచి కోలుకోకముందే ఆరాధ్య రాత్రి ఆ గదిలోంచి భయంకరమైన అరుపు వినిపించింది. ఆమె తెగించి ఆ గదిని తెరిచేసింది. అక్కడ రక్తపు మరకలు, పాత బట్టలు, ఒక డైరీ. ఆ డైరీ లోపల నా పేరు నందిని. విక్రమ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నా ప్రాణం ప్రమాదంలో ఉంది అని రాసుంది. ఇది చూసిన ఆరాధ్య గుండెల్లో చెమట పట్టిపోయింది. అంటే విక్రమ్ తన మొదటి భార్యను మాయ చేశాడా? ఇదే ఆలోచనలో ఉన్నప్పుడు వెనక నుంచి అదే డైరీ నువ్వు ఎందుకు చూసావు అంటూ విక్రమ్ శీతలమైన స్వర్ణంతో నిలబడ్డాడు. ఆరాధ్య మరింత భయంతో వెనక్కి తగ్గింది. ఆరాధ్యను గదిలోకి లాక్కెళ్ళి, నువ్వు నందినిలాగే నా రహస్యాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నావా అని విక్రమ్ దెయ్యంలా నవ్వాడు. కానీ ఆరాధ్య సహాయం కోసం ముందుగానే తన స్నేహితురాలికి సమాచారం పంపించి ఉండింది. కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి వచ్చారు. విక్రమ్ అరెస్ట్ అయ్యాడు. ఆ గదిలో పాత కేసుల ఆధారాలు దొరికాయి. అతను ఓ క్రిమినల్ అని బయటపడింది. ఆరాధ్యకు న్యాయం జరిగింది. ఆమె
గ్రామానికి తిరిగి వచ్చి తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టింది. ప్రేమ కంటే నమ్మకమే ముఖ్యం. కొన్ని ప్రేమ బంధాలు పేరుతో ఊహించని భయంకరమైన వాస్తవాలను తెరపైకి తెస్తాయి అని తెలుసుకుంది.